హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఆగస్ట్ 2న విడుదల చేసిన అన్నదాత సుఖీభవ పథకంపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ డబ్బులు కొన్ని ప్రాంతాల రైతులకి అయితే జమ కావడం లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడం కారణంగా మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం స్నాని గారు డబ్బులు జమ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సర్పంచ్ ఎన్నికల కారణంగా ప్రకాశం జిల్లా కొండపి ప్రాంత రైతులకి, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామ రైతులకు డబ్బులు జమ కావు. అలాగే ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి చిత్తూరు జిల్లా రాయకొప్పం మండలం పరిధిలో ఉన్న మునేంద్రము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మరియు పల్నాడు జిల్లా కారంపూడి మండలం వెంపకంపల్లికి చెందిన రైతులకు డబ్బులు జమ కావడం లేదు. అలాగే జడ్పీటీసీ ఎన్నికల కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పులివెందుల, వంటిమిట్ట ప్రాంతాలకు చెందిన వారికి అన్నదాత సుఖీభవ నిధులు జమ కావు. ఈ ప్రాంత రైతులందరికీ అన్నదాత సుఖీభవ డబ్బులు మాత్రమే జమ కావండి. కానీ పిఎం కిసాన్ డబ్బులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ఖాతాలో జమ అవుతాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రాంత రైతులకు ఎన్నికల అనంతరము లేదా రెండవ విడతలో ఈ అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతాయని తెలియజెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.